ఆలయంలో మరికొన్ని అభివృద్ధి పనులు కూడా చేపడుతున్నారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ఆషాఢ మాసం భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలో మహామండపం పక్కన పాత మెట్ల ఎదురుగా టెసైల్ షెడ్ నిర్మాణ పనుల్ని ప్రారంభించారు. ప్రస్తుతం మహామండపం దక్షిణం వైపు శ్రీ అమ్మవారి పూజా మెట్లు ముందున్న పాత రేకుల షెడ్ బాగా పాడైపోయింది. దాని స్థానంలో టెసైల్ షెడ్ నిర్మిస్తున్నారు. దానికి 99 లక్షల రూపాయల వ్యయమవుతోంది. ప్రస్తుతం టెండర్లను ఆహ్వానించారు. మరో 3 నెలల్లో పనులు పూర్తవుతాయి. రాతి నవగ్రహ మండపం పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయింది. ప్రారంభానికి సిద్ధంగా ఉంది. శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం చుట్టూ ప్రాకార మండపం నిర్మించారు. అక్కడ భక్తుల భద్రత దృష్ట్యా 4 వైపులా స్టీల్ ఫ్రేమ్లు ఏర్పాటు చేశారు. దీనికి 4 లక్షల రూపాయలు ఖర్చయింది. దేవస్థానంలోనే వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న స్టీల్ ఫ్రేమ్లను వాటికి వినియోగించారు. 10 రోజుల్లో ఆ పని పూర్తవుతుంది. శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ ధ్వజస్తంభానికి బంగారు తాపడం ప్రతిపాదన ఉంది. ప్రస్తుతానికి రాగి తొడుగు నిర్మాణ కార్యక్రమం జరుగుతోంది. 10 రోజుల్లో పనులు పూర్తవుతాయి. తర్వాత టీటీడీ నిపుణుల ఆధ్వర్యంలో రాగి తొడుగుపై బంగారు తాపడానికి అవసరమైన చర్యలు చేపడతారు. స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క వాదన ఎక్కువగా తీసుకుంటాం. వారు ఇచ్చినటువంటి సూచనలని మేము ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసేటువంటి విభాగానికి అప్పచెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు మాకు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో దేవాదాయ శాఖ అలాగే ఈ యొక్క ఆలయం ఇంజనీరింగ్ విభాగం ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది. దీనితో పాటు స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ వాళ్ళొక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైనా సరే రెండు క్లబ్ చేసి రెండుటిని కలిపి స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క ఆలోచన తీసుకొని దీన్ని ఏక విధానంలో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి త్వరితగతిన ఇది ప్రభుత్వం చేత కూడా ఆమోదించబడాలి. ఆషాఢ మాసం కావడంతో సారె సమర్పించేందుకు తండోపతండాలుగా భక్తులు వస్తున్నారు. అమ్మవారిని తమ ఇంటి బిడ్డగా భావించి ప్రతి ఒక్కరూ పసుపు, కుంకుమ, చలిమిడి, పూలు, పండ్లతో అమ్మవారికి సారె సమర్పిస్తారు. నెల రోజుల పాటు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఇంద్రకీలాద్రి కోలాహలంగా ఉంటుంది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి వద్దకు వచ్చి పసుపు, కుంకుమ సమర్పిస్తారు. వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. ప్రతి ఏడాది అమ్మవారికి హైదరాబాద్ మహంకాళి అమ్మవారి ఉత్సవ బోనాల కమిటీ తరపున బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. 500 మంది కళాకారులతో బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి నుంచి బంగారు బోనం అమ్మవారికి సమర్పిస్తారు. ఆషాఢ మాసం సారె సమర్పణకు ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి దేవస్థానంలోని వేర్వేరు ప్రదేశాల్లో ఆర్జిత సేవలు నిర్వహిస్తున్నారు. అన్ని ఆర్జిత సేవల్ని ఒకే చోట నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేక పూజా మండపం నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. 6 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ మండపం మరో 2 నెలల్లో భక్తులకు అందుబాటులోకి రానుంది. చిన్న రాజగోపురం ఎదురుగా టెసైల్ షెడ్ నిర్మాణం ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రతి సంవత్సరం దసరా, భవానీ దీక్షలు, వేసవి సెలవుల్లో చిన్న రాజగోపురం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో షెడ్లు వేస్తున్నారు. శాశ్వత ప్రాతిపదికన 7వ అంతస్తులో టెసైల్ షెడ్ నిర్మాణం జరుగుతోంది. దానికి 2 కోట్ల 40 లక్షల ఖర్చవుతుంది. ఘాట్ మొదటి మలుపు నుంచి ఓం టర్నింగ్ మధ్యలో కొండరాళ్లు పడకుండా నిపుణుల కమిటీ సూచనల మేరకు చేపట్టిన రక్షణ చర్యలు దాదాపుగా పూర్తయ్యాయి. 4 కోట్ల 26 లక్షలతో చేపట్టిన పనులు మరో 2 నెలల్లో పూర్తి చేసే అవకాశం ఉంది. పారిశుద్ధ్య పనుల్లో భాగంగా దేవస్థానం పరిధిలోని వివిధ ప్రదేశాల్లో శాశ్వతంగా స్టెయిన్లెస్ స్టీల్ డస్ట్బిన్లు ఏర్పాటు చేసేందుకు టెండర్లు ఖరారు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులు వేర్వేరు ప్రదేశాల్లో కూర్చుని విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా 100 స్టెయిన్లెస్ స్టీల్ బెంచీలకు టెండర్లు పిలిచారు. అందుకు 35 లక్షల రూపాయల ఖర్చవుతుందని ప్రతిపాదించారు. భక్తులకు క్యూలైన్లో అసౌకర్యం కలగకుండా తాగునీరు చలివేంద్రాలకు ఏర్పాటు చేశారు. త్వరలోనే మాస్టర్ ప్లాన్ వస్తే పనులు వేగవంతం చేసి మొదటిది రాబోయేటువంటి దసరా ఉత్సవాలు, రెండవ ప్రాధాన్యత కృష్ణా పుష్కరాలు. వీటన్నిటికీ కలిసి వచ్చే విధంగానే మేము పనులు శ్రీకారం చుడుతున్నాం. ఫేజ్డ్ మేనర్లో ముందు దసరా ఉత్సవాలకు అవసరమైనవేవి, కృష్ణ పుష్కరాలు వచ్చేటప్పటికి మనం ఏ రకంగా పూర్తి స్థాయిలో ఈ ఆలయ ప్రాంగణం
కృష్ణానది పరివాహక ప్రాంతంలో చేయాల్సిన పనులు అన్నిటినీ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు అనుమతి ఇచ్చారు. ఈ ఏర్పాట్లన్నీ పూర్తయితే బెజవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానం సర్వంగ సుందరంగా ముస్తాబవుతుంది. మరో 6 నెలల్లో అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.